అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేబిక. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు. హలో సార్. సార్, రీసెంట్గా ఇప్పుడే మన దగ్గరకు ఒక న్యూస్ వచ్చింది. అత్త తన పెద్ద కొడుకుతో వాళ్ళ హస్బెండ్తో పడుకొని పిల్లల్ని కాను అని చెప్పేసి చిన్న కోడలు ఎవరైతే ఉన్నారో అమృతాన్ని వేధిస్తున్నటువంటి సంఘటన. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే సమాజంలో నిజంగా ఆడది అని అంటే వాల్యుబుల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? ఇంకోటి ఏంటంటే తనకు పుట్టినటువంటి 1 ఇయర్ బాబును కూడా చంపడానికి వెనకాడలేదంట. సో అసలు ఇలాంటిది మనం ఎలా చూడొచ్చు అంటారు? మన మానవ సంబంధాలు ఎటు వెళ్తున్నాయి, మన కుటుంబ సంబంధాలు ఎటు వెళ్తున్నాయి, మన కుటుంబ వ్యవస్థకి ఏమైంది అనే ఒక బాధ అనిపించే సంఘటన ఇది. నిజంగానే దాదాపు అందరికీ కూడా ఈ సంఘటన చూసిన వాళ్ళకి, ఆ అమ్మాయి మాటలు విన్న వాళ్ళకి ఏడుపు రాకుండా ఆగదు. నిజమే కార్తిక్ గారు. అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ఒక విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత అత్తగారిల్లే అమ్మగారిల్లు. అత్తే అమ్మ, అత్తే కదమ్మా. కానీ అమ్మలా ఉండాల్సిన అత్త నా పెద్ద కొడుకుతో పనుకో, లేదు నా భర్త అంటే ఈ అమ్మాయికి మామ వరుస అయ్యే వారితో, ఇక చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది కదా వాళ్ళతో. అంటే ఇంట్లో వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో అని అంటే అది ఏం పదం? అది ఒక తల్లి వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ మాట అనొచ్చా? తను కూడా ఆడవెత్తే కదా, ఒక మహిళ కదా. తనకు తెలుసు కదా ఏది మంచి ఏది చెడు. తను 2 కొడుకుని కన్నింది, పెంచింది, పెళ్లి చేసింది. ఏది మంచో ఏది చెడు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఒక మహిళని ఇలా అడగొచ్చు? అసలు ఒక రూమ్ లో బంధించట, ఈమె భర్తని ఎక్కడో దాచేసి ఏమని రూమ్ లో బంధించేసి 10 రోజులుగా తిండి తిప్పలు లేకుండా. ఇప్పుడు 1 ఇయర్ బాబు అంటే పాలు తాగే వయసు. బాబు పాలు తాగుతాడంటే మహిళకి ఎంత ఎనర్జీ కావాలి, పిల్లకి బాబుకి పాలు ఇవ్వాలి అంటే. కానీ తిండి తిప్పలు లేకుండా వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో బంధించేసి, చిన్న పిల్లవాడిని కూడా బంధించేసి, అవసరం చిన్న పిల్లవాడిని చంపడానికి కూడా వెనకాడలేదని కూడా చెప్తుంది ఆ మహిళ చెప్తుంది దాని ప్రకారం. అంటే కార్తిక్ గారు, ఇక్కడ ఎవరైతే అమృత హస్బెండ్ ఉన్నారో 10 రోజులుగా, అంటే ఈ సంఘటన జరిగే ముందు వరకు కూడా కనిపించలేదు అన్నారు. అంటే ఇందులో ఆయనది కూడా ఏదైనా పాత్ర ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు అంటారా? మరి అతను ఎందుకు కనపడలేదు అనేది ఖచ్చితంగా తేనాలి ఇక్కడ. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో అతను కోఆపరేట్ అయ్యాడా, లేదు అతనికి ఏమైనా మాయ మాట చెప్పి వాళ్ళ భార్యతో. ఇప్పుడు కుటుంబంలో ఎలా ఉంటదంటే, ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు. ఆమె అయితే అదే చెప్తుంది. మరి నాతో ఒక రకంగా మాట్లాడతారు, మా భర్త ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు. నా మీద నా భర్తకి చాడీ చెప్పి. ఇప్పుడు కుటుంబాలను విడదీయడం చాలా ఈజీ, కుటుంబాన్ని కలపడం అంటే చాలా కష్టం. కానీ ఒక 2 వ్యక్తుల్ని విడదీయడం చాలా ఈజీ, క్షణాల్లో పని అనుకోవచ్చు. ఇప్పుడు నా గురించి నీ దగ్గర చెవులో వచ్చి పక్కకు వేరే చెప్పొచ్చు, నీ గురించి నా దగ్గర చెవులో వచ్చి పక్కకు చెప్పొచ్చు. మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేయకుండా చేయడం కోసం ఏదో చేయొచ్చు. అలాగే కుటుంబంలో కూడా అంతే. భార్య మాత్రం మధ్య కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే తెగించినప్పుడు, వేరే వాళ్ళంటే వేరు. ఇప్పుడు వాళ్ళ ఈ అమ్మాయి హస్బెండ్, ఈమెకి ఎలా హస్బెండ్, వాళ్ళ తల్లి కొడుకే కదా, వాళ్ళ తల్లి చెప్పిన మాట వింటాడు కదా. వాళ్ళ తల్లి చెప్తున్నప్పుడు, నమ్మకమైన వ్యక్తే చెప్తున్నప్పుడు, అవునేమో నా భార్య ఇలా ప్రవర్తిస్తుందేమో అని ఏదో ఒకటి వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ విని భార్య దూరం అవుతున్నాడేమో. అంటే ఏంది నిజం అనేది మనకు తెలియదు. భర్త మాత్రం 10 రోజులుగా దూరంగా ఉన్నాడని అమ్మాయి చెప్తా ఉంది. కానీ భర్తను దూరంగా ఉంచి ఈ అమ్మాయిని ఒక రూమ్ లో బంధించేసి తిండి తిప్పలు లేకుండా, నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తే నేను చూసుకుంటాను, లేకపోతే చూసుకోమంటే ఏంటి అసలు ఇది? అసలు ఆ డిమాండ్ వింటానికి కూడా ఎఫెక్ట్ చాలా చాలా అసలు నీచంగా ఉంది అసలు. అంటే ఇప్పుడు సమాజంలో, అంటే ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తుంది, ఆడపిల్లకి పెళ్ళి అయిందంటే అమ్మ నువ్వు ఖచ్చితంగా అత్త చెప్పిన మాట వినాలి, అత్త మాట జవదాడొద్దు అంటారు. అంటే ఆడపిల్ల ఈ కాలంలో అంటే అంత తెలియకుండా అయితే ఏం లేరు. డిగ్రీస్ చేస్తున్నారు, పీజీలు, ఇంత చదువుతూ కూడా ఇలాంటి మాటలు చెప్పి పంపిస్తున్నందుకు వాళ్ళు ఇంకా మా కోడళ్ళ మీద పెత్తనం చూపిస్తున్నారు అనుకోవచ్చా? ఇలాంటి వర్షంలో మనం ఎలా చూడొచ్చు? మామూలుగా ఒక జర్నలిస్టులుగా చాలా అంశాల మీద గతంలో పోరాటాలు చేశాం. నేను విద్యార్థి దశ నుంచి, విద్యార్థి ఉద్యమాల నుంచి మహిళలకు సంబంధించి అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. మేము సహజంగా చేసిన పోరాటాల్లో గృహహింస పెడుతున్నారు అంటే కట్నాలు దేమని, వరకట్న వేధింపులు, ఇలాంటి ఏదో రకరకాల కారణాలు, లేదంటే ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనో వేధించి ఏదో రకంగా అమ్మాయిలని హింస పెట్టడం అనేది మొదటి నుంచి చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి లక్షణం. దీని మీద చట్టాలు రావాలి, కఠినమైనటువంటి శిక్షలు పడాలి, త్వరితగతిన తేలాలి అని చెప్పి చాలా పోరాటాలు మహిళలకు అనుకూలంగా చేశాం. కానీ ఇన్ని పోరాటాలు వేరు, ఈ సమస్య వేరు. వాస్తవంగా ఇప్పటి వరకు అత్త వేధింపులు అంటే ఎక్కువ కట్నాల కోసం వేధింపులు ఉంటాయి, లేదు అంటే అత్తకు నచ్చక వేధింపులు ఉంటాయి, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదని వేధింపులు ఉంటాయి, ఏదో ఉంటాయి. కానీ ఇది అలా కాదు. లేదు భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని వేధించడం, ఇలాంటివి ఉంటాయి.
సరే ఇంకొన్ని కూడా విన్నాం, ఏదో ఇంట్లో ఉన్నటువంటి బావ వరుస అయ్యే వాళ్ళు ట్రైల్ చేయటం, వాళ్ళు ఇలాంటివి విన్నాం. కానీ ఇప్పుడు ఇలా కాదు, ఏకంగా అత్తే ఆడామే గట్టిగా నువ్వు నా కొడుకుతో అలా చేయి ఇలా చేయి, ఇంకా అమ్మాయి చెప్తుంది కింద పండుకుంటే చల్లగా ఉంటది, వినటానికి ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా. ఒకసారి ఆ వీడియోని విందామా అమ్మాయి మాటలు? ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. మీరు విన్నారా కార్తిక్ గారు? అర్ధరాత్రి ఇప్పటి వరకు ఉన్న చట్టాలు ఏదో వీళ్ళని పనిష్ చేయడానికి సరిపోవేమో నాకు అనిపిస్తా ఉంది. నేను ఆడియన్స్ నుంచి కూడా కామెంట్స్ అడుగుతున్నాను, ఖచ్చితంగా ప్రజలు కూడా స్పందించారు. ఇలాంటి వాళ్ళ పట్ల ఇది అంటే ఏ రకమైనటువంటి చట్టాలు వీళ్ళ విషయంలో రావాల్సి ఉంది, ఇలాంటి వేధింపులా, ఇంత దారుణమా, గతంలో ఎన్నడూ ఇప్పుడు ఈ అమ్మాయి సంఘటన మొత్తం వింటే ఏడుపు రాని వాళ్ళు ఎవరు ఉండరు. మనం వాస్తవాన్ని వీడియో చేయడానికి కూడా ఇబ్బందికరమైన పదాలు, ఇబ్బందికరంగా చెప్పడానికి కూడా బాధపడేటువంటి విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి. అలాంటిది ఆ అమ్మాయి ఎదుర్కొంది, మనం మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, కానీ ఆ అమ్మాయి ఎదుర్కొంది. ఆ అమ్మాయి పరిస్థితి ఆలోచించు. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా మన కుటుంబ వ్యవస్థ చాలా బలమైందండి. నేను చెప్తున్నాను, మన కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది. ఇలా ప్రపంచం మొత్తం సాంప్రదాయాలు, సంస్కృతి అంటే భారతదేశం వైపు చూసింది. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని రెస్పెక్ట్ చేయడానికి ఉన్న ఏకైక విషయం మన కుటుంబ వ్యవస్థ. ఇలా అమెరికా మనకంటే డెవలప్డ్ కంట్రీ కావచ్చు, లేదా మనకంటే డెవలప్డ్ కంట్రీస్ చాలా ఉండి ఉండొచ్చు. ఆ డెవలప్డ్ కంట్రీస్ కూడా భారతదేశానికి సెల్యూట్ కొడితే ఒక్క కుటుంబ వ్యవస్థను చూసి, మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన విలువలను చూసి, అలాంటి విలువలని, అలాంటి సాంప్రదాయాన్ని, అలాంటి సంస్కృతిని, అలాంటి కుటుంబ వ్యవస్థని మనం చిత్రం చేసుకుంటే ఇక అంతకు మించి మనకి మనం కోల్పోయేది ఏమీ ఉండదు. అవును. ఇంకోటి కార్తిక్ గారు, అంటే మనం ఇంకొక అంటే అంత 20 సంవత్సరాలు అంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఎవరో తెలియని ఇంటికి పంపిస్తున్నాం అంటే కూడా అక్కడ ఎంక్వైరీ చేసి పంపించడం కూడా చాలా ఇంపార్టెంట్. నిజంగా ఎంక్వైరీ చేసి ఉంటే ఈ రోజు వాళ్ళ గురించి కొన్ని బయటకు వచ్చే అవకాశం కూడా ఉండుండేది. అంటే సహజంగా భర్త గురించి ఎంక్వైరీ చేస్తారు, కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తారు, కానీ అత్తయ్య ఇలా ప్రవర్తిస్తాను అనుకోరు కదా. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మన అమ్మాయిని ఒకరి ఇంటికి ఇస్తున్నామంటే రేపు మన ఇంట్లో మనం ఎలా అల్లారు ముద్దుగా చూసుకున్నామో అంత అల్లారు ముద్దుగా చూసుకోకపోయినా కనీసం మనిషిగా చూడగలిగే పరిస్థితి ఉందా లేదా, రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదా, అమ్మాయిలో చూసే పరిస్థితి ఉందా లేదా, ఇది మినిమం చూసుకోవాల్సిన సంఘటనలు చాలా ఉన్నాయి. మీడియాలో ఉండి కొన్ని చూస్తా ఉంటే ఈ సమాజంలోనే ఇలాంటి మనుషులు కూడా ఉన్నారనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ కాలనీ వాసులు కూడా ఆశ్చర్యపోతున్నారంట, డోర్లు మూసేసి పూర్తిగా. ఇప్పుడు నువ్వు ఇందా చెప్పావు కదా, వీళ్ళ బయటికి రానిపోతే వీళ్ళ బ్రదరు 10 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి, అంటే యాక్చువల్గా 10 రోజుల క్రితం వీళ్ళ ఇంటికి వచ్చింది. అంతమంది పుట్టింటి కాడ కొన్ని రోజులు ఉంది. వాళ్ళ బాబు చూసుకోకపోతే ఈ పుట్టింటికి పోయి వాళ్ళ బాబుని చూపించుకొని మళ్ళీ 10 రోజుల క్రితం వచ్చిందంట. వచ్చిన తర్వాత నుంచి ఫోన్ రెస్పాన్స్ లేదు. సహజంగా మన ఇంటి అమ్మాయి ఫోన్ చేసి రోజు మాట్లాడుకుని బాగున్న వాళ్ళు ఏదో అడుగుతుంటారు, వాళ్ళ ఇంటి అమ్మ నానో వాళ్ళ సోదరుడు అడుగుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఫోన్ రెస్పాన్స్ లేదంటే వాళ్ళకి కూడా భయం వేసింది కదా. 1 రోజు 2 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు అవుతుంది. అందుకని వాళ్ళ బ్రదర్ వచ్చాడట. బ్రదర్ వచ్చి చుట్టుపక్కల ఆరాధిస్తే డోర్లు అన్ని క్లోజ్ ఉన్నాయి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే, ఏమో మీ సిస్టర్ కనబడటం లేదు కానీ ఏడుపులేని పడుతున్నాయి, బాబు ఏడుపులేని పడుతున్నాయి అని చెప్పారట. మరి వాళ్ళకైనా మానవత్వం ఉండదు, వాళ్ళు పోయి ఏం జరుగుతుంది అడగాల్సింది. సరే అప్పుడు ఊళ్ళో అందరిని తీసుకుపోయి అది డోర్లు పగలగొట్టి గేట్ దూకి చేస్తే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. దారుణం అసలు. ఇది మనుషుల దారుణం అంటే 13 రోజుల నుంచి నీళ్లు తాగి ఉన్నటువంటి సంఘటన. అంటే బాబుకి పాలివ్వాలి అంటే తనకి ఎంత ఎనర్జీ కావాలి, అంతలా ఒక ఆడబిడ్డని నిజంగా బంధించేసి ఇంత ఇబ్బంది పెట్టడం. మీరు ఇంకోటి గమనించారో లేదో, అమ్మాయి ఎంత మంచిదనంటే అంత జరిగినప్పటికీ మా అత్తగారు, మా బావగారు, మా మావయ్య గారు అని సంబోధిస్తుంది తప్ప ఇలాంటి సంఘటనలు ఉంటే ఎవరైనా సరే వాడు వీడు అని అనేస్తూ ఉంటాం చాలా ఈజీగా. ఆ రెస్పెక్టే ఈ రోజు ఆ అమ్మాయిని కాపాడింది అనుకోవచ్చు. కాపాడింది అనేది కాదు, ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఈ అమ్మాయి అనిగుంటుందిరే, దూరంగా ఉంటుందిరే, చెప్పదులే అనుకున్నది. కొన్నిసార్లు అతి మంచితనం కూడా తప్పు. అతి మంచితనం కూడా తప్పు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాల్సిందే. ఏ స్థాయిలో
ఉండాలో ఆ స్థాయిలో ఉండాలి. గౌరవం ఇచ్చి పెద్దవాళ్ళే ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, దాంట్లో ఏమి నా అభిప్రాయం లేదు. కానీ ఎప్పటి వరకు కనీసం మన మనిషిగా చూస్తున్నారు అన్నంత వరకు. ఇది అలా కాదు కదా, అలా కాదు కదా. కాబట్టి ఇది ఏం కానీ వీళ్ళకి మాత్రం త్వరితగతిన శిక్షలు పడి, అది కూడా కఠినమైన శిక్షలు పడి, ఇంకొక కుటుంబంలో ఇలాంటి సంఘటన ఇంకొక ఆడపిల్లకి ఎదురు కాకుండా భయం కల్పించేలా శిక్షలు ఉండాలని మాత్రం నేను బలంగా కోరుకుంటాను. మరి మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన నుంచి? మస్తుగా కింద కామెంట్ చేయండి.